అన్ని డిపార్ట్మెంట్స్‌ని కవర్ చేసాం. ఆఖరిగా మిగిలింది ఒకే ఒక డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ ఏంటో మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సార్ అండ్ వైస్ ప్రిన్సిపల్ సార్ మనతో పాటు ఉన్నారు. ప్రిన్సిపల్ గారు ఆంథోనీ సగాయ రాజ్ గారు, అంతేకాకుండా మనతో పాటు ప్రణీత్ గారు ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఆల్రెడీ మీ ఫెసిలిటీస్ కానీ మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశాను, రిమార్కబుల్గా ఉంది. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కన్నా వే హెడ్ ఉంది. హౌ డూ యూ మెయింటైన్ దిస్ సార్? ముందుగా నా ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే ఇదే అనిపించింది. హౌ డూ యూ మెయింటైన్ దిస్ సార్? Sir, after we were reaccredited in NAC, our entire focus in teaching is job oriented. And we know the demands of the industry. So to give them that kind of facility, so to give such kind of orientation, we equip ourselves, sir. So whatever standards is expected from the industry, we try to provide. Okay. That is the main thing we are doing. And even in that fact, when we recruit faculty also, we make sure they do have PhD and good working experience. So that is the way we maintain our standards. సూపర్ సార్, సూపర్. అండ్ ఇంకొకటి ప్రణీత్, ఫాదర్ ప్రణీత్, ఇంకొకటి క్వశ్చన్ నాకు ఏంటంటే 2011లో అటానమస్గా మారింది. అప్పటి వరకు ఇట్ స్టార్టెడ్ ఇన్ 1997. చేంజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? చేంజ్ అయిన తర్వాత యాజ్ పర్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే ఆ స్టాండర్డ్స్ని అలాగే నిలుపుకోవడానికి వాట్ మెజర్స్ డిడ్ యూ టేక్? ఇప్పుడు అటానమీ కాలేజ్ అంటేనే మనము పిల్లలకి ఇండస్ట్రీ రెడీ ఇంతమంది అడిగారు, ఇండస్ట్రీ రెడీ పిల్లలు ఎలా తయారవుతున్నారు. ప్రతి సంవత్సరము మేము మా ఫ్యాకల్టీ మాత్రమే కాదు, బయట ఇండస్ట్రీలో సిఇఓస్ కానీ వాళ్ళ డైరెక్టర్స్, మేనేజర్స్ వాళ్ళందరినీ పిలిచి మా సిలబస్ చూపిస్తాం. ఎవరైతే ఆ పర్టికులర్ ఫీల్డ్లో స్పెషలైజ్డ్ ఉన్నారో వాళ్ళని పిలిచి ఈ సిలబస్ ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఉందా లేదా, ఆ స్థాయికి తగ్గట్టుగా లేకపోతే మేమేం మార్పులు చేసుకోవాలి, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ని తీసుకుంటాం. కానీ మాకు చెప్పేవాళ్ళు కావాలి కదా, దానికోసం మా ఫ్యాకల్టీని కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఆ సబ్జెక్ట్ పిల్లలకు చెప్పాలంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి ముందు. అది తీసుకున్న తర్వాత వాళ్ళు మా పిల్లలకి చెప్తారు. దానికి తగ్గట్టుగా మేము మా క్యాంపస్ని కానీ, మా ఫెసిలిటీస్ కానీ, మా టీచింగ్ సబ్జెక్ట్ కానీ అన్నీ పెంచుకుంటాం. అందుకే ఇండస్ట్రీ రెడీగా పిల్లలు అవుతారు. అది మాత్రమే కాకుండా మీరు అడిగారు అటానమస్ వల్ల ఎట్లా ఎదుగుతున్నాం. అటానమస్లో మాకు వచ్చిన బెనిఫిట్ అదే, వీ కెన్ హ్యావ్ అవర్ ఓన్ సిలబస్ విచ్ ఈస్ ఇండస్ట్రీ రెడీ అండ్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు లెర్న్ వాట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ అవైలబుల్. ఈ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న టెక్నాలజీ నేర్చుకోవడానికి వాళ్ళు సహాయపడుతున్నారు. అంటే మీరు అప్గ్రేడ్ చేస్తున్నారు మిమ్మల్ని మీ సెల్ఫ్ కానీ, లేకపోతే మీ ఫ్యాకల్టీని కానీ అప్డేషన్ అవుతుంది. అంతేకాకుండా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అవుతుంది. సార్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. From this year onwards, we introduce what we call professor of practice, sir. Oh, okay. So in the OU is UGC is telling, please bring professor of practice. For example, now in commerce, in management, in science, we bought professor of practice. They come directly from the industry twice a week and they speak only about what is relevant to industry. That is one of the ways, along with what the vice principal said, where we keep our standards high. ఓకే, అంటే సూపర్ ఇనిషియేటివ్. అండ్ మా టైంలో ఇలాంటివి లేవు. ఇలాంటివి తీసుకొచ్చి ఇన్కల్కేట్ చేయడం అనేది నిజంగా అప్రిషియేటివ్ సార్. స్టూడెంట్స్ పుణ్యం చేసుకున్నారని చెప్పాలి ఇన్ఫ్యాక్ట్. అండ్గా 97లో స్టార్ట్ అయింది. ఆ టైంలో ఒక లోకల్ బ్రాండ్ కింగ్ కోటిలో సెయింట్ జోసెఫ్ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ ఉండేది. ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్గా ఎదిగింది. ఎందుకంటే మీరు చూపిస్తున్న ఎక్స్పోజర్ కానీ, లేకపోతే ఆన్ ఫీల్డ్ ట్రైనింగ్ కానీ, ఎక్స్పోజర్ కానీ, వీటి వల్ల ఎక్స్పీరియన్స్ అనేది గ్రాప్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ కూడా. హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ దిస్ ఐడియా? అంటే ఎలా ఈ ఐడియా ఇన్కల్కేట్ చేసుకున్నారు? అండ్ స్టూడెంట్ రియాక్షన్స్ ఏంటి ఆఫ్టర్ పాసింగ్ అవుట్ గ్రాడ్యుయేషన్లో కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ? So recently we had our alumni meet, sir, department wise as well as college wise, and the feedback we got from them was they gave first what you call the 10 on 10 for our syllabus. When they were students, they didn't realize. Now they are realizing. Okay? When they were students, they were. In fact, one of the alumni who is working for one government college, I don't get his name right now, he said, those days I used to curse my faculty for all the input they gave, for all the trouble they gave. Now I realize how it is so important for us. And the same person is coming back, recently came back to us with the intention of collaborating with us.
Therefore, maintaining standard is the highest priority. Mm. That is what our chairman also says. No? Mm. That also keep in when the student goes out of the college, he should be ready to work. Okay. Okay. Now, recently we also had a kind of interaction with the Skill University Hyderabad. Mm. So we are working with them very closely, sir. Okay. So we maintain a standard because when the students come here and go out of it, they should be observed. Okay. Recently, the highest package we had last year was 13 lakhs per annum, Okay. and this year 10 lakhs, two 12 students, 12 lakhs. 12 lakhs, 12 lakhs, yeah. 12 lakhs for two గోల్ students. సాక్స్ ఆల్రెడీ విన్నాను నేను. Yes, sir. ఫ్యూ స్టూడెంట్స్తో కూడా మాట్లాడా, వాళ్ళు చెప్తున్నారు Mm. స్టాండర్డ్స్ కానీ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ కొన్ని యాడ్ ఆన్ కోర్సెస్ కానీ దే హెల్ప్ అస్ అ లాట్ అని వాళ్ళు కూడా చెప్తున్నారు. Mm. నిజంగా రియల్ టైమ్ ఫీడ్బ్యాక్ అనేది కూడా చెప్పాలి. Yes, sir. ఇంకొకటి సార్, మెయిన్ ప్రణీత్, ఫాదర్ ప్రణీత్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బాలశౌరి సార్తో మాట్లాడా, ఈ స్టాండర్డ్స్ని ఇలాగే అప్ టు ద మార్క్ బెంచ్ మార్క్ సెట్ చేసి ఇలాగే మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఎలా మీరు దీన్ని ఈ స్టాండర్డ్స్ని ఇలాగే మెయింటైన్ చేస్తారు? రానున్న రోజుల్లో చాలా వరకు మార్పులు చేర్పులు జరుగుతాయి, అప్డేషన్స్ అవుతాయి, అప్గ్రేడేషన్స్ అవుతాయి, ఏఐ వచ్చేసింది, దీనికి తగ్గట్టుగా ఎలా కోపప్ అవుతారు మీరు అసలు? ఇప్పుడు అంటే మెయిన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, Hmm. రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన స్టూడెంట్స్కి, మన విద్యార్థులకి దాన్ని నేర్పించాలి. అలా చేయాలంటే మనం కూడా ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. మనం ఇప్పుడు అయిపోయింది అని చెప్పి మనం రెస్ట్ తీసుకోవడానికి లేదు. వీఆర్ రీచ్డ్ వన్ డెస్టినేషన్, నో, ఇట్ ఈస్ నాట్ దేర్. సో వీ షుడ్ ఆల్వేస్ కంటిన్యూస్లీ గో ఎవాల్వ్ అవర్ సెల్స్ విత్ ద చేంజింగ్ వరల్డ్. ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీ ఎట్లా వస్తున్నాయో ప్రపంచంలో, సో అవన్నీ నేర్పిస్తూ పిల్లల్ని ముంగట తీసుకెళ్ళాలి. ఆప్షన్ లేదు మనకి. అండ్ ఆఫ్టర్ సెయింట్ జోసెఫ్ అంటే ఒక స్టూడెంట్ పాస్ అవుట్ అంటే గ్రాడ్యుయేట్ అయిన తర్వాత లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆ స్టూడెంట్కి వాల్యూ యాడెడ్ లేకపోతే వాల్యూ ఎడిషన్ ఏమి ఇస్తుంది సెయింట్ జోసెఫ్ అంటే? స్టూడెంట్స్కి ఏం చెప్తారు సార్? Value in terms of society or బోత్ Their బోత్ skills. Yeah. ఏ కాంటెక్స్ట్లో ఏ లాలో చెప్పినా కూడా ప్రాబ్లం మాకు. as father said a little early, St. Joseph brand name is discipline, sir. We are very, very particular about it because today, I mean, I'm on the TV. Today, most of the crimes are done by intellectuals, educated people. So they have knowledge but no ethics. ఓకే. They have knowledge, but no ethics. But what St. Joseph tells is, have knowledge with ethics, what to do and what not to do. And we also have a group like NSS, National Service Scheme, and we have, for your kind information, two, one for main campus, one for extended campus we have. And therefore there we teach values, sir. Okay, so when they go out, they definitely, what you call, along with their work, they also work with lot of ethics, sir. అండ్ ఫాదర్ ప్రణీత్, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ స్టాండర్డ్స్ కానీ లేకపోతే యువర్ బెంచ్ మార్క్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూస్తుంటే కాలేజ్ కన్నా ఒక యూనివర్సిటీ అంటే బాగుంటుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. దానివైపు ఏమైనా అడుగులు పడుతున్నాయా ఏంటి, ఎలా ఉంది? చెప్పలేం, దేవుని చిత్తమేమో. మీరు అన్నారు, మరి అవుతుందేమో చూడాలి ఫ్యూచర్లో, భవిష్యత్తులో. మాకైతే అన్ని కెపాసిటీస్, కేపబిలిటీస్ ఉన్నాయి. దాని తగ్గట్టుగా వీఆర్ ఆల్సో థింకింగ్ మేబీ లాంగ్ టర్మ్ గోల్, అనదర్ మేబీ 10-15 years we may be an university. అండ్ ఇంకొకటి విన్నాను, ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ దగ్గర, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఫారెన్కి సంబంధించి స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేవి రానున్న రోజుల్లో రన్ చేయబోతున్నారు అనేది కూడా నేను ఆల్రెడీ కొంతమంది ఫ్యాకల్టీతో మాట్లాడినప్పుడు కూడా వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అన్నట్టుగా కూడా చెప్పారు. ఏంటి అసలు ఎలాంటి ప్రోగ్రామ్స్? We have already done 2 MOUs, sir. Faculty exchange program, but student exchange program. I think next academic year it will take place. That's what we are confident. But MOU is already done with the one Don Bosco University in Assam, I think, and one more Dallas Baptist University, USA. MOU is done. We are waiting for execution of it, sir. ఓకే. అండ్ సెయింట్ జోసెఫ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే మా కెమెరాని ఒక్క రైట్ సైడ్ ప్యాన్ చేస్తే ఆటోమేటిక్గా సెయింట్ జోసెఫ్ ఏంటంటే తెలిసిపోతుంది. బీయింగ్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్, మీ ఫీలింగ్ ఏంటి సార్? Sir, I am very happy and proud to be the principal of this institution, sir. Because now there is a lack of time. Otherwise, I can give you the achievements of our college.
and especially in the ranking like India Today, Hans India, and the week we are ranked very well, sir. Okay, so being a principal of this prestigious institution, and I am very very happy to be so, sir. ఓకే ఫాదర్ ప్రణీత్ మీకు ఎలా ఫీల్ అవుతుంది బీయింగ్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్? హౌ డు యూ ఫీల్? ఐఎమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అండ్ జాయ్ఫుల్, ఎస్పెషల్లీ కేటరింగ్ టు ద నీడ్స్ ఆఫ్ లైక్ ఫ్యూచర్. మన విద్యార్థులే మన భవిష్యత్ అంటాం, వాళ్ళకి వాళ్ళ ఎదుగుదలకి మనం సపోర్ట్ చేస్తున్నాం. సో దట్ వే ఐ ఫీల్ వెరీ హ్యాపీ, అండ్ ఆల్వేస్ ద విజన్ ఈజ్ ఆఫ్ చైర్మన్, వైస్ చైర్మన్ అండ్ ప్రిన్సిపల్. So I always, as vice principal, I support them whatever the way we can to take the college forward and give good future, build good society. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. అండ్ ఒక లాస్ట్ క్వశ్చన్ సార్ మీకు, అంతే సార్, ఏంటంటే మీ విజన్ రానున్న రోజుల్లో మీ విజన్ ఎలా ఉండబోతుంది? మాకు కాదు, చూసి స్టూడెంట్స్కి కానీ లేకపోతే మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్తారు? అంటే మేము ఇప్పుడు రానున్న రోజుల్లో వీఆర్ ఆల్సో లైక్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. యాజ్ యూ సెడ్, ఇండస్ట్రీ రెడీ. ఇప్పుడు బీకామ్లో ఫిన్టెక్ స్పెషలైజేషన్, నెక్స్ట్ బీకామ్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అదొక కొత్త ప్రోగ్రామ్. నెక్స్ట్ బీబీఏలో బిజినెస్ ఇంటెలిజెన్స్. సో కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం వల్ల పిల్లలకి ఏదైతే ఉపయోగపడుతుందో భవిష్యత్తులో వాటన్నిటి గురించి మేము సిద్ధమవుతున్నాం. వీఆర్ నాట్ స్టాపింగ్ సమ్వేర్, ఎక్కడ ఒక దగ్గర ఆగిపోదలుచుకోలేదు. వి వాంట్, మేము ప్రతి దానికి పిల్లలకి భవిష్యత్తు ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలి దాని గురించి వెళ్తున్నాం. వీఆర్ ఆల్వేస్ స్టెప్ అహెడ్. నాకు తెలిసి ఈ కోర్సెస్ మన స్టేట్లో వెరీ ఫ్యూ కాలేజెస్లో ఆఫర్ చేస్తుండొచ్చు, బట్ వీ మేబీ వన్ సెకండ్ ఆర్ థర్డ్ కాలేజ్ టు ఆఫర్ దీస్ కోర్సెస్ ఇన్ ఆర్ స్టేట్. సో అట్లా ఎప్పుడున్నా కానీ ఒక విజన్, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి పిల్లలకి, విద్యార్థులకి. సో మన మంచి యువకులను తయారు చేయాలి సొసైటీ కానీ విజన్ తోటి. అలాగే ఇంతకుముందు చెప్పినట్లుగా ఎథిక్స్, డిసిప్లిన్, అవన్నీ టీచ్ చేసుకుంటూ వాటితో కలిసి వాళ్ళు మేధాశక్తిని కూడా పెంచుకొని ముంగటికి వెళ్ళాలని మేము ఎప్పుడు కోరుకుంటాం. ఓకే, As a principal, I would request the parents, please see that your children who join here maintain 75% of attendance. ఎక్కడికి వెళ్ళా ఇది తప్పదు. we say this because see, there are two things, sir. Learning for examination, learning for life. Learning for examination అంటే నేను ఏప్రిల్ ఎగ్జామ్ రాస్తాను, అక్టోబర్లో మర్చిపోతాను. ఓకే, సో లెర్నింగ్ ఫర్ లైఫ్ ఇస్, see for example, somewhere in 8th or 9th class we studied Newton's third law of motion. Every action has an opposite and equal reaction. Okay, they made us to learn for life, so remember today. Therefore, make sure that your children maintain 75% of attendance. They learn, not by heart. Okay, they learn, because tomorrow when they go for interview, what is going to happen is they are not going to see so much of your marks. They are going to see how much intelligence you have, wisdom you have, and how you are able to adapt. Final word to the students: stop using the word I can manage. In a world where so much of AI is coming, if you say I am managing, the company will say robo will manage. What is special about you? We are going to hire you for your brain. Therefore, please, when those are willing to join our college, be prepared for 75% of attendance, and also be prepared for strict discipline way of studying. That's my final take, sir. హార్డ్ హిట్టింగ్ ఫ్రేజ్ సార్, నిజం చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ టు దిస్ సొసైటీ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, sir. Thank you, Sakshi TV. Thank you.